ఇంకా ముహూర్తానికి టైం ఉందిగా పంతులు గారు. ఉందమ్మా. పంతులు గారు ఏర్పాట్లు చేసేలోపు మేం గుళ్ళో ప్రదక్షిణలు చేసొస్తాం. రండి. లేరా పద. మాట్లాడితే మాట్లాడడం రాదు, తమాషాలు చేస్తున్నాడు అంటున్నారు కానీ ఆ అబ్బాయి ప్రవర్తన ఏమీ బాగోలేదే. అవును, ఆడవాళ్ళు కనిపిస్తే చాలు ఎగాదిగా చూస్తూనే ఉన్నాడు. అక్కనైతే తినేసేలా చూస్తున్నాడు. అది కాదే అమ్మా. బావ మంచోడే కదమ్మా. వాళ్ళ అన్నయ్య మరీ ఇబ్బంది పెడితే నేను చూసుకుంటానులే. ఒరే పెద్దోడా, ఎందుకు అలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? ఈ పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? మనల్ని కాదనుకుని వాళ్ళెక్కడికి వెళ్తారమ్మా? నా తమ్ముడు తప్ప వాళ్ళకి వేరే దిక్కే లేదు. ఒరేయ్, వాళ్ళు దిక్కులేని వాళ్ళు కావచ్చు, కానీ ఆత్మాభిమానం ఉన్నవాళ్ళురా. పైగా ఆ క్రాంతి మామూలుది కాదు. మన గురించి పసిగట్టిందా ఇకంతే, నిలబెట్టి తోలు ఒలిచేస్తుంది. ఒలిచేస్తే ఒలిపించుకోవడానికి మనమేమన్నా గొర్రెలమా బర్రెలమా? ఏమండి, డాక్టర్ ఏంటి ఇక్కడికొచ్చాడు? అయినా మీరేంటండి గుడికొచ్చారా? ఇదేంటి మీ అబ్బాయి పెళ్ళికొడుకు గెటప్లో ఉన్నాడు? పెళ్ళికొడుకు గెటప్లో కాకుండా ఇంకెలా ఉంటాడండి? ఇతనికి పెళ్ళే? అవును డాక్టర్ గారు, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెద్దలుగా వాళ్ల ప్రేమని గౌరవించి వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? సంసారానికి పనికిరాని మీ వాడికి పెళ్ళేంటి? గతంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇతను సంసారానికి పనికిరాడని నేనే సర్టిఫై చేశాను కదా. సంసారానికి పనికిరాని వాడు ప్రేమించకూడదా ఏంటి? ఓహో, అంటే ఈ విషయం మీ అందరికీ తెలిసే ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తున్నారన్నమాట. వాళ్ళెవరో తెలుసుకొని ఇప్పుడే ఈ విషయం వాళ్ళకి చెప్పొస్తాను. ఆగండి డాక్టర్ గారు, మీ వర్షన్ మీదే కానీ మేం చెప్పేది వినిపించుకోరా? ఏం చెప్తారండి? యాక్సిడెంట్ అయిన తర్వాత మా వాడు సంసార జీవితానికి పనికిరాడని మాత్రమే తెలుసండి. కానీ ఆ తర్వాత మేం ఫారెన్కి తీసుకెళ్లి మా వాడికి ట్రీట్మెంట్ చేయించామండి. అవునండి. ఇప్పుడు మా వాడు పర్ఫెక్ట్ జెంటిల్మెన్ సార్. కావాలంటే చూడండి, పెళ్ళైన తర్వాత కరెక్ట్గా సంవత్సరం తిరిగేసరికి పండంటి బిడ్డని మా మరదల చేతిలో పెడతా. అదేనండి, పెడతాడు. మీరు చెప్తుంది నిజమేనా? డాక్టర్లకి లాయర్లకి అబద్ధం చెప్పకూడదంటారు. మీరు డాక్టర్ అనేది ఎంత నిజమో మేం చెప్పేది కూడా అంతే నిజం అండి. లేకపోతే పెళ్లి చేయాలని మేమెలా అనుకుంటాం? ఎంతైనా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తామా? సరే, వస్తాను. డాక్టర్ గారు, యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మా వాడికి జరిగిన ట్రీట్మెంట్ గురించి ఎవరికి చెప్పకండి. అసలే మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఇలాంటి విషయాలు తెలిస్తే మాకు పరువు తక్కువ. లేదండి, నేనెందుకు చెప్తాను? ఫారెన్ తీసుకెళ్ళి మీ అబ్బాయిని మళ్ళీ మామూలు మనిషిని చేసుకున్నారు. కాంగ్రాట్స్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వీడు సంసారానికి పనికిరాడన్న విషయం ఆ డాక్టర్ గాడు ఎక్కడ బయట పెడతాడోనని హడిలిపోయి చచ్చానే బాబు. ఈ విషయం బయటికి రాదులే నాన్న. మరదలు పిల్ల తల్లి కాకపోతే కదా అందరికీ అనుమానం వచ్చేది. తాళి కట్టేది వీడు, తల్లిని చేసేది నేను. అన్నయ్య, కాలర్ పట్టుకుంటున్నావేంట్రా? అన్నన్రా, తప్పురా. ఒరేయ్, అన్నవయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి బుద్ధి లేదురా? బుద్ధుల గురించి నువ్వే చెప్పాలి మరి. వీడు సంసారానికి పనికిరాడు అని తెలిసి కూడా పెళ్ళెందుకు చేస్తున్నారే?
నా కొడుక్కి కూడా పెళ్ళయింది, నాకు కూడా కోడలొచ్చిందని గొప్పగా అందరి ముందు కలరిచ్చుకోవడానికేగా. మీ పరువు గురించి మీరు ఆలోచించుకున్నారు, మరి ఆ పిల్ల గురించి, ఆ పిల్ల జీవితం గురించి ఆలోచించారా? అది తప్పు కాదా? అది బుద్ధి లేనితనం కాదా? కాబట్టి పెళ్లి వీడిది, పండగ నాది. దుర్మార్గులారా, ఇంత మోసమా? మీరందరూ కలిసి మంచి వల్ల నటిస్తూ ఇంత ద్రోహం చేయాలని చూస్తారా? సంసారానికి పనికిరాని ఎదవనిచ్చి మా అక్క గొంతు కోయాలని చూస్తారా? అది కాదు బ్లేడు. హే, నోరు మూయ్. ప్రేమ కావాల్సి వచ్చిందరా నీకు? మా అక్క కావాలా నీకు? ఇప్పుడే ఈ విషయం మా కాంతకు చెప్పి మీ అందరికీ సమాధులు కట్టిస్తా. ఒరేయ్, అలా కొట్టేశావేంట్రా? కొట్టక ముద్దు పెట్టుకోవాలా? వీడెళ్ళి నిజం చెప్పేస్తే పెళ్ళయ్యేంత వరకు వీడు కనపడ్డానికి వీల్లేదు. పట్నానా? ఇది అన్యాయం అమ్మా. ఏంట్రా అన్యాయం? పూజలు ఎవరు ఇవాళ కాకపోతే రేపొస్తాడు. తీరా అతను వచ్చేసరికి పూజ నా భార్య అయిపోతే దీన్ని చేసుకునే అదృష్టం లేదు అనుకుని తిరిగి వెళ్ళిపోతాడు. కాదు, మా ముగ్గురి జీవితాలు నాశనం అయిపోతాయి. ఇష్టం లేని కాపురం ఎంతో కాలం నిలబడదమ్మా. అత్తయ్య, నా మీద కోపం ఉంటే నన్నేమైనా అనండి, కానీ బావ గురించి ఆలోచించండి అత్తయ్య. వాడి గురించి ఆలోచించాం కాబట్టే ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం. బావ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అత్తయ్య. తన ఇష్టాన్ని కాదని నాతో ఎలా చేస్తారు? వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసు కాబట్టి ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి అంటున్నాం. కేసు నుంచి బయటపడి మనల్ని బురిడి కొట్టించి అక్క పెళ్లి చెయ్యాలని చూస్తుందా? చెప్తా దాని పని. వీడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదామా? ఈ స్పృహ తప్పినోడిని ఇక్కడే వదిలేస్తే ఎవడో ఒకడు చూసి లేపి వీడెళ్ళి వాళ్ళకి నిజం చెప్పి, అమ్మో మళ్ళీ మన మెడకు ఉరితాడు తగిలించాలనుకుంటున్నావా? వద్దు, వీణ్ణి ఎక్కడన్నా చాటుగా ఉండే ప్రదేశంలో దాచిపెట్టాలి. అక్కడ తీసుకెళ్దాం. ఒరే గిరి, హ్మ్. అతను క్రాంతి అక్కకి కాబోయే మావగారు కదూ? అవును పెద్దమ్మా. బ్లేడిగాడిని తీసుకెళ్తున్నాడేంటి? వాణ్ణి చూస్తే స్పృహలో ఉన్నట్టు లేడ్రా. ఇదేదో తిరగాసి వ్యవహారంలా ఉంది. రే, మీరిక్కడే ఉండండి రా. అలాగే మేడం. పోదరా. అమ్మా, పట్టుబట్టలు ఇద్దరికీ కట్టిస్తే పట్టుబట్టలు ఏం లేవు. ముందు మీరు తాళి కట్టిస్తే తర్వాత ఎన్ని రకాల బట్టలైనా కట్టుకుంటారు. ముందు మీరు కానివ్వండి. ఏమి, ముహూర్తానికి టైం దగ్గర పడుతోంది. పూలదండల కోసం పంపిన బ్లేడ్గాడు ఇంకా రాలేదేంటి? నేను అదే చూస్తున్నానమ్మా. వెళ్ళి చూడు, ఎక్కడి దాకొచ్చాడు. సరే.
రేయ్ 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 అరిచావంటే చంపేస్తా. ఏమండి మీకు దండం పెడతానండి, ఇది పాపం అండి. మా అక్క జీవితాన్ని నాశనం చేయకండి. ప్రేమించిన పెళ్లి చేసుకుంటోందని ఆ పిల్ల ఆనందపడుతుంటే నువ్వేంట్రా పాపం అంటావు? ప్రేమ పేరు చెప్పి మీ చిన్నబ్బాయి సంసారానికి పనికిరాడని తెలిసినా మీరందరూ కలిసి మోసం చేస్తారని తెలిస్తే మా అక్క ఈ పెళ్లి చేసుకుంటుందా? మా అక్క జీవితాన్ని నాశనం చేసే రైట్స్ మీకు ఎవరు ఇచ్చారా? రేయ్ అనవసరంగా నువ్వు ఆవేశపడకు. నువ్వు మమ్మల్ని పీకేది ఏమీ లేదు. నేనేం పీకలేనా? క్రాంతక్క క్రాంతక్క! అబ్బా నాన్న, వీడిని ఇలాగే వదిలేస్తే క్రాంతిని కాదు గుళ్ళో ఉన్న అందరినీ పిలిచేలా ఉన్నాడు. ముందు వీడి నోట్లో ఏదైనా గుడ్డ కుక్కు కుక్కు. అయ్యో ఒరేయ్, నువ్వు అనుకుంటున్నట్టు మీ అక్కకి ఏ అన్యాయం జరగదురా, నన్ను నమ్ము. అవును బాబు, మీ అక్కని మా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాం. పైగా నీకు మా తమ్ముడొక్కడే బావ కాదురా, నేను కూడా బావనే. అంటే మీ అక్కకు ఇద్దరు బావలన్నమాట. పదనాన్న. ఏమైందిరా? ఏం లేదులే, పద. పెద్దమ్మా, ఇదేం ట్విస్టే? క్రాంతి అక్క కాబోయేవాడికి మ్యాటర్ వీకా. ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలనుకున్నాన్రా, కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరిగి తీరాలి. అక్క పెళ్ళాగితే క్రాంతి కొన్ని రోజులే బాధపడుతుందిరా. అదే ఈ పెళ్లి జరిగితే అక్కని అత్తింట్లో అన్నదమ్ములిద్దరూ బంతాట ఆడుకుంటున్నారని తెలిస్తే ఏమీ చేయలేక లైఫ్ లాంగ్ కుళ్ళి కుళ్ళి క్రాంతి ఏడుస్తుంది. ముందు ఆ బ్లేడ్ గారిని పలకరించి ఆ తర్వాత వెళ్ళి పెళ్లి చూద్దాం. ఇంతకాలం నాకు మా అమ్మ వాళ్ళని ఎదిరించే ధైర్యమే లేదనుకున్నాను, కానీ నిన్ను భారీగా పొందే అదృష్టం కూడా లేదనుకుంటా క్రాంతి. ఏరా బ్లేడు, అంతా తెలిసిందిలే, అందుకేగా వచ్చింది గిరే. కర్పూరం గారు, మీకు దండం పెడతానండి, నన్ను నిడిపించండి, నాకు హెల్ప్ చేయండి. తప్పకుండారా, నువ్వు మాకెన్నిసార్లు హెల్ప్ చేయలేదు? క్రాంతికి నాకు విరోధం ఉన్నా నువ్వు నేను ఒకటే పార్టీ. మనలో మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఇక వెళ్దాం పదనాన్న. ఆ బ్లేడ్ గాన్ని కర్పూరం వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోదామంటావేంట్రా? ఆ కర్పూరం వాళ్ళు మనకంటే పెద్ద ఎదవలు నాన్న. క్రాంతి వాళ్ళని మనం జస్ట్ మోసమే చేస్తున్నాం, కానీ ఆ కర్పూరం పగ తీర్చుకోవాలనుకుంటుంది కదా, వాణ్ణెలా వదిలిపెడుతుంది? మరి వీడియో ఎందుకు తీసావు? పొరపాటున ఆ బ్లేడుగాడు బయటకొచ్చి నిజాలు వాగినా
మనం సేఫ్ జోన్లో ఉండాలి కదా. ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ పద చెప్తా పద. పంతులు గారు ఇంకా ఎంతసేపు అండి? ఒక్క 2 నిమిషాలమ్మా, దుర్ముహూర్తం పోతుంది. సరే గిరి, యాజ్ ఇట్ ఈజ్ గా వీడి నోట్లో గుడ్డ మళ్ళీ కుక్కే కుక్కే రే, మీ క్రాంతి అక్క జీవితాన్ని నేను నేను నాశనం చేయాలనుకున్నాను రా. కానీ వాళ్ళెవరో వచ్చి ఆ పుణ్యం కట్టుకున్నారా. మీ క్రాంతి అక్క నాశనానికి శుభం పలికే ఆ శుభకార్యాన్ని దగ్గరుండి చూసొస్తా. రే నువ్వు జాగ్రత్త రోయ్, బయటకొస్తే వాడు చంపేస్తా. చెప్పరా మధురగిరి, వీడితో మనకెందుకు? వీడేమైపోయాడు? ఫోన్ కూడా ఎత్తట్లేదేంటి? బాబు, ఇక మాంగళ్య ధారణ కానివ్వు. తీసుకో బాబు. కట్టరా? రే కట్టు. కట్రా. ఏమైంది బాబు? అయ్యో బాబా, కళ్యాణ్ రే ఏమైందిరా? కళ్యాణ్ ఏమైందిరా? ఐడియా బావా. బావా లే బావా, ఏమైంది? కళ్యాణ్ బావా, కళ్యాణ్ మూర్చొచ్చినట్టుందండి. బావా. మూర్ఛ? వాడికి ఎప్పుడు ఇలాంటిది లేదు కదరా. ఇప్పుడే స్టార్ట్ అయిందేమో అత్తయ్య. బావా లే బావా, లేగు బావా. అక్క ఇప్పుడు పెళ్ళి అలాగే. బతికుంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాబు గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. లేపు లేపు. పట్టండి, జాగ్రత్త. పట్టుకోండి బాబు, జాగ్రత్త. అక్క అక్క అసలు మూర్ఛ లేదు, ఏమీ లేదు. పెళ్లి తప్పించుకోవడానికి నాటకం ఆడుతున్నాడు అనిపిస్తోంది. ఒకసారి అటు చూడు. నీకోసమే నా పెళ్ళిని ఎలా తప్పించుకున్నానో తెలుసా? అయ్యో, క్రాంతి పడిపోయింది. క్రాంతి
బావా